హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నేను చందన. మనతో పాటు ప్రేమంటే మూవీ డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ గారు ఉన్నారు. సో ఈ ట్రైలర్ టీజర్కి సంబంధించి మనం చూస్తే ఫ్రెష్గా ఉంది, అంటే కొత్తగా కూడా కనిపిస్తున్నారు. ప్రియదర్శి గారు కానీ ఆనంది ఇద్దరి క్యారెక్టర్లు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ చూసిన డీటెయిల్స్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. అంటే ఏదో చూపించబోతున్నారు, ఏం జరుగుతుంది, అమ్మాయి ఒకలా ఉంటే అబ్బాయి ఒకలా ఉన్నారు. మరి వీళ్ళిద్దరికీ కంపాటబిలిటీ ఎలా ఉంటుంది అసలు? ఈ బయట రియల్ లైఫ్లో కూడా ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం కాబట్టి చివరికి ఎక్కడి వరకు తీసుకొస్తారు అసలు? దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి ఆయన్ని అడుగుదాం. హాయ్ అండి. హాయ్ చంద్ర గారు, నైస్ టు మీట్ యూ. సేమ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరు డైరెక్టర్ పొరపాటున అయిపోయారా హీరో కాబోయి? కాంప్లిమెంట్గా తీసుకున్నా కానీ నో, ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రీన్ రైటర్గా ఉన్నప్పటి నుంచి ఏదో ఒక రోజు ఒక సినిమా డైరెక్ట్ చేయాలన్న ఇంటెన్షన్ అయితే ఉండింది. అంటే మూవీస్లోకి అసలు ఏ ఉద్దేశంతో వచ్చారు మీరు? అంటే రైటర్ అండి, లైక్ ఐ బిన్ రైటింగ్ 10th స్టాండర్డ్ నుంచి రాస్తున్నా కాబట్టి ఏదో ఒక సినిమాలో రాయాలి, క్రెడిట్ పడాలి, అలాగే నేను 10th స్టాండర్డ్స్ నుంచి మూవీసే రాసారా ఇంకేమన్నా? నో, మోస్ట్లీ స్క్రీన్ ప్లే, దట్స్ వాట్. అదే రాయాలని స్టార్ట్ చేసిన, అది నచ్చి అలవాటు పడిపోయి రాస్తూ పోతూ ఇక్కడ దాకా వచ్చిన. అంటే ఏంటి అసలు ఇన్స్పిరేషన్? మీ చుట్టూ ఎవరు ఉన్నారు? ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యారు? లేదండి, చాలా బోర్ కొట్టిందండి అప్పుడు. అంటే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని సినిమాలు చూసినప్పుడు, అరే సినిమాలకి ఐడియాలు ఎట్లా వస్తాయి అనే క్యూరియాసిటీతో పాటు దాన్ని స్టార్టెడ్ రీడింగ్ స్క్రిప్ట్స్. స్క్రీన్ ప్లే నుంచి సినిమా ఎట్లా చేస్తారనే క్యూరియాసిటీతో ఫస్ట్ స్క్రిప్ట్స్ చదవడం మొదలుపెట్టినా నేను. సో ఇక్కడి నుంచే మొదలవుద్ది కదా, మనము ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే రైటింగ్కి యూ డోంట్ నీడ్ సో మెనీ రిసోర్సెస్ కదా, సో ఫ్రీగా రైటింగ్ చేస్తే బాగానే ఉంటుందని చెప్పి స్టార్ట్ చేసిన, విచ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మా ఫ్రెండ్స్కి చూపించినప్పుడు, లేకపోతే మా మమ్మీకి చూపించినప్పుడు, బాగుంది కదా అని చెప్పినప్పుడు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది, సరే ఇంకా రాస్తూ పోవచ్చు కదా అని చెప్పి. సో దట్ ఇస్ మోస్ట్లీ దట్. ఇన్స్పిరేషన్ అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే ఒక రైటర్ అయ్యేటప్పుడు ఒక మంచి కథ ఎట్లా రాయాలి, కథ అంటే ఏంటి, స్టార్ట్ మిడిల్ ఎండ్ ఉంటుంది, దాన్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఒక్కొక్క జానర్కి ఒక్కొక్క స్టోరీ టెల్లింగ్ పద్ధతి ఉంటుంది. సో అవన్నీ నేర్చుకోవడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఎక్కడైనా నేర్చుకున్నారా? ఇన్స్టిట్యూట్ ఎవరి దగ్గర? లేదు, మోస్ట్లీ ఇట్ వాజ్ జస్ట్ అంటే ఇంట్లో కూర్చొని బుక్స్ చదువుతూ స్క్రిప్ట్లు చదువుకుంటూ సినిమాలు చూస్తూ నేర్చుకున్నాం. ఎవరు లేరు ఇందులో? అలా ఎవరు లేరండి. మరి ఎలా అంటే ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం రావాలంటే ఎంతో మంది కొన్ని ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేస్తున్నారు. మీకు ఎలా దొరికింది అవకాశం? అంటే కథ రాసినప్పుడు ఈ స్క్రిప్ట్ నేను ఒక 4 ఏళ్ళ ముందు రాసిన. దానికి ముందు నేను చాలా ఒక 2-3 వెబ్ సిరీస్ రాసిన, ఫర్ ఒక ఇంగ్లీష్ హిందీ వెబ్ సిరీస్ రాసిన నేను. సో అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. సరే కథ అయితే నచ్చుతుంది జనాలకి, పిచ్ చేస్తే ఏదో ఒక రోజు ఎవరో తీసుకుని ప్రొడ్యూస్ చేస్తారేమో అనే ఫీలింగ్తో మొదలుపెట్టిన. ఈ ప్రాజెక్ట్ ఎట్లా కుదిరిందంటే అందరికీ స్క్రిప్ట్ నచ్చిందండి. ఎక్కడ నరేషన్ చేసిన స్క్రిప్ట్ నచ్చింది, ఓకే దీన్ని డెవలప్ చేస్తే ఒక మంచి సినిమా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ అందరికీ వచ్చింది. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ మోటివేషన్. ఓకే ఈ సినిమా ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ ప్రోడక్ట్ అనే కాన్ఫిడెన్స్ ఒక్కొక్క నరేషన్తో పెరుగుతూ పోయింది. అండ్ మోస్ట్లీ ఒక ప్రొడ్యూసర్ నరేషన్ చేసినప్పుడు ఆ రియాక్షన్ ఎట్లుంటుందో దట్ గివ్స్ యూ అ లాట్ మోర్ మోటివేషన్. దట్ వే ఐవ్ గాట్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ వెన్ ఎవర్ ఏ ప్రొడ్యూస్ నరేషన్ చేసినా, ఏ యాక్టర్కి నరేషన్ చేసినా, లేకపోతే ఫ్రెండ్స్కి చేసిన, టెక్నీషియన్ చేసిన, ద కైండ్ ఆఫ్ రియాక్షన్స్ యూ గెట్ రియల్లీ మోటివేట్స్ యూ టు మేక్ దట్ మూవీ, రైట్? సో మోస్ట్లీ ఆ జర్నీలోనే సినిమా అట్లా కుదిరింది. సో narrated a lot of places, but I think the movie బెస్ట్గా ఎవరు చేస్తారు అని చూస్తే దట్స్ వెన్ ఐ మెట్ జాన్వి గారు. ఆవిడకి చాలా నచ్చింది స్టోరీ. అండ్ వెన్ ఒక ప్రొడ్యూసర్ కేర్ తీసుకొని స్టోరీ నచ్చి చేసినప్పుడు దట్ మోటివేషన్ ఇస్ డిఫరెంట్. That's what I got from SVC LLP and the kind of support that they've given. ఒక డెవలప్మెంట్ ఫేజ్ కానీ, ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ కానీ, ఒక ప్రొడక్షన్ ఫేజ్ కానీ చాలా కేర్ తీసుకుంటూ ఒక్కొక్క డెసిషన్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది, అదృష్టంగా అనిపించింది. యాక్చువల్లీ ఇలా ఒక స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఒక కొత్త డైరెక్టర్గా మీరు
వెళ్ళి నెరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెరేషన్ చేస్తుంటే వినడానికి పెద్ద ప్రొడ్యూసర్స్ రెడీగా ఉండాలి, అది ఒక స్టెప్ అయితే. ఇంకొకటి కొత్త డైరెక్టర్గా మీరు డైరెక్ట్ చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోవడం ఒకటవుతుంది. ఇంకొకటి మీ స్క్రిప్ట్ నచ్చినా అంతా బాగానే ఉన్నా ఓకే ఇది కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా అన్న ఆలోచనతో మళ్ళీ ల్యాగ్ చేస్తారు, చెయ్యరు. ఈ ఒకటి ఎన్నో ఉన్నాయిలే అలా స్టెప్స్, నాకంటే మీకు చాలా ఎక్కువ తెలుసు. ఎక్కడ ఇది ఆగిపోయింది ఎక్కువ కాలం, ఏ రీజన్తో? రీజన్ అంటే ఇది ఒక వేరే ప్రొడక్షన్ హౌస్లో ఉండే కానీ వీ వెంట టు ప్రీ ప్రొడక్షన్ అ లాట్ ఆఫ్ టైమ్స్. బట్ అక్కడ బేసిక్ ఇట్ వాజ్ అ ఫండింగ్ ప్రాబ్లమ్ అండి. ఇట్ వాజ్ నెవర్ అబౌట్ ఈ సినిమా చేయాలా వద్దా, ఇది హిట్ అవుతుంది అవన్నీ. అంటే ప్రీ ప్రొడక్షన్ వెళ్తున్నాం అంటే అన్ని కాన్ఫిడెన్స్ పెట్టే వెళ్తున్నాం కదా. సో ఇట్ వాజ్ అ మనీ ప్రాబ్లమ్, ఇట్ వాజ్ అ విజన్ ప్రాబ్లమ్ టు హౌ టు ప్యాకేజ్ ద మూవీ. అంటే సో ఆ ప్రాబ్లం ఉన్నంత వరకు ఐ ఫెల్ట్ లైక్ నో ఐ నీడ్ అ బెటర్ ప్రొడ్యూసర్ అన్నప్పుడు దట్స్ వెన్ ఐ మెట్ జానకి గారు. ఓకే, సో ఆవిడ కూడా ఇమీడియట్గా ఒప్పేసుకున్నారా? No, of course, there'll be some, she taking time to see, edition తీసుకోవాలో వద్దా. Of course, a couple of more narrations, couple of more feedback from people, trusted people, బాగుందా లేదా అని చూడడానికి. So, it wasn't a long process, కానీ కొన్ని narrations అయినాయి for it to get accepted. Okay, so coming to movie story. ఇది ఏంటి అసలు, దీనికి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? పోనీ ఎవరైనా చూసారా? ఎందుకంటే ఇట్లాంటి స్టోరీ ఊరికే రాదు అసలు. ఆనెస్ట్లీ సినిమా చూసి చాలా రిలేటబుల్ ఉంటుందండి. ఒక కపుల్కి మధ్య నడిచే యూజువల్ కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళు దేని గురించి కొట్లాడుకుంటారు, దేని గురించి ప్రేమించుకుంటారు, అలాంటి చాలా రిలేటబుల్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ప్లాట్ సిచ్యువేషన్స్ అన్నది చాలా సినిమాకి యూనిక్ ఉంటుంది. కానీ ఒక రిలేషన్షిప్లో వెన్ యూ లవ్ సమ్ వన్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఒక కాన్ఫ్లిక్ట్ వస్తున్నప్పుడు, సరే మనం కలిసి ఉందామా లేదా అనే క్వశ్చన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేది, దట్ డిసిషన్ ప్రేమతో చేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా. ఓకే, సో మీరే చెప్పారు కదా బిగినింగ్, ఒక కపుల్ కంపాటబుల్ ఉన్నారా లేదా, కంపాటబుల్ లేకపోతే ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ డెసిషన్స్ దట్ దే టేకింగ్ దట్ మూవ్స్ ద స్టోరీ ఫార్వర్డ్. దట్స్ బేసిక్లీ హౌ ద స్టోరీ రన్స్. యా, మనం ఏదైనా ఒక స్టోరీ రాస్తున్నామంటే మన చుట్టూ ఉన్నవేవో కొన్ని అబ్జర్వ్ చేసి పెడుతుంటాం కదా, ఏం చూస్తారు? నా రియల్ లైఫ్ పక్కన పెడితే నేను ఎవరిని కలిసి నేను అడిగేస్తాను, మీ లవ్ లైఫ్లో ఏమైంది మీరు అడుగుతున్నారు కదా, అలాగే నేను అడుగుతాను. సో లాట్ ఆఫ్ సరే ఇది పెడితే చాలా మందికి రిలేటబుల్ ఉంటుంది అనే ఒక ఫీలింగ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఆఫ్ కోర్స్ లవ్ స్టోరీస్ డిఫరెంట్ ఉంటాయి, పెళ్లి స్టోరీస్ డిఫరెంట్ ఉంటాయి, కానీ కామన్ పాయింట్స్ అనేది అంటే కనెక్ట్ చేస్తూ పోతే ఇట్స్ ఐ ఫెల్ట్ దట్స్ ద రిలేటబిలిటీ దట్ మన సినిమాలో ఏమొస్తుందో ఖచ్చితంగా మ్యారీడ్ కపుల్స్ అండ్ పీపుల్ హు ఆర్ ఇన్ రిలేషన్షిప్స్ చాలా రిలేట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఆఫ్ కోర్స్ నాకు కూడా రిలేటబుల్ ఉంటుంది. లైక్ థింగ్స్ ఫ్రమ్ మై లైఫ్ అంటే నాకు పెళ్ళవ్వలేదు, కానీ ఐ మీన్ యూ లవ్ సమ్ వన్, అలాంటి ఇమోషన్స్ ఎలా బయటకు వస్తుంది, హౌ డు వి రియాక్ట్ అనేది ఆఫ్ కోర్స్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మీకు చూసిన వాళ్ళలో లేకపోతే విన్న వాళ్ళలో ఎక్కువగా అబ్బాయిల సాఫ్ట్గా, అమ్మాయి ఏమో థ్రిల్లింగ్ అంటుందా? అలా అని కాదు, కానీ ఆఫ్ కోర్స్ ఒక కపుల్ మధ్య ఒకరొకరు డిఫరెంట్ ఉంటారు. ఒకరు యాక్టివ్ ఉండొచ్చు, ఒకరు ప్యాసివ్ ఉండొచ్చు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ కపుల్కి ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఇట్స్ వెరీ యూనిక్ టు ఈచ్ కపుల్ ఐ ఫీల్. ఓకే, సో ఇది చూసిన తర్వాత అంటే ఏంటి, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా, లేకపోతే కపుల్స్ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందా, లేకపోతే ఒక కామెడీ జోనర్లో తీసుకున్నారా? మీరు చెప్పినవన్నీ ఉంటాయండి. ఓకేనా, వాళ్ళు తీసుకునే డెసిషన్ దేని గురించి, థ్రిల్ గురించా, ప్రేమ గురించా, రిలేషన్షిప్ గురించా, లేకపోతే ఆ సిచ్యువేషన్ గురించా అనేది స్టోరీలో అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి సీన్స్లో. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే టీజర్లో చూస్తున్నట్టు అంటే ఏమున్నా, ఎంత కొట్లాడుకున్నా, ఎంత అరుచుకున్నా, కూర్చొని చాయ్ తాగుతూ మాట్లాడుకొని సాల్వ్ చేసి టైప్ పెళ్ళి కావాలంటది. సో డస్ దట్ హ్యాపెన్ ఆర్ నాట్? ఓకే, డస్ దిస్ కపుల్ వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారా లేదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారా లేదా అనేది ఆ స్వీట్ సాఫ్ట్ లైన్లోనే ఉంటుంది. ఓకే, ఇది ఒక ట్రాక్ అండ్ సుమా కనకాల గారిది ఇంకొక ట్రాక్ లాగా ఉంది. ఈ రెండింటికి ఎట్లా కుదురుతుంది, సెట్ అవుతుంది? అది మీరు సినిమాలో చూస్తారు, కనెక్ట్ అయితే ఆఫ్ కోర్స్ ఉంటుంది సినిమాలో ఉంది కాబట్టి. బట్ అంటే టీజర్లో చూస్తున్నట్టు ఒక హెడ్ కానిస్టేబుల్ భార్య భర్తని విడదీస్తూ దొరికిపోయింది అనమాట. సో అది ప్లాట్తో కనెక్ట్ అయ్యి ఈ కపుల్కి ఆవిడ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది స్టోరీలో మొత్తం వస్తుంది.
ఎలా నడితే నేను చెప్పను అంటారు. అదే అంతే, నేను ఎక్కువ డీప్ స్టోరీ అడగను ఎందుకంటే అది చూడాలి కాబట్టి మాకు తెలుసు. ఈ ఆనంది గారిని చాలా కాలం తర్వాత మళ్ళీ డైరెక్ట్ తెలుగు దీంట్లో అందులో ఇలాంటి ఒక క్యారెక్టర్, ఆవిడని ఎప్పుడు మనం ఎక్కువ ట్రెడిషనల్ గా అలాంటి క్యారెక్టర్స్ చూస్తుంటాం, ఒక గుడ్ వైఫ్ లేదా గుడ్ గర్ల్ ఫ్రెండ్ లాగా. ఇందులో చూస్తే కాస్త డిఫరెంట్ గా ఫస్ట్ టైం కొంచెం మోడర్న్ టచ్ తో అలా ఉన్నారు. ఆవిడనే క్యారెక్టర్ లో ఇమాజిన్ చేసుకున్నారా? ఎంతమంది వచ్చి వెళ్ళారు ఈ క్యారెక్టర్? అంటే నా జర్నీ చాలా లాంగ్ ఉంది కాబట్టి చాలా మంది దగ్గర నేను నరేషన్ చేసినా కానీ ఐ థింక్ వాట్ రియలీ కనెక్టెడ్ విత్ ఆనంది గారు ఇస్ దట్ షీ రిలేటెడ్ ద క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫస్ట్ నరేషన్ ఇట్ సెల్ఫ్. ఓ ఈ క్యారెక్టర్ ఇది చేస్తుందా, నాకు కూడా అలాగే ఉంటుంది, యూనో నాకు నేను చాలా రిలేట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఉంటుంది సినిమాలో, అంటే ఈ పోస్టర్స్ చూస్తే ఒక ఒక క్లీనింగ్ స్ప్రేతో ఉంది కదా, సో ద క్యారెక్టర్ హ్యాస్ దోస్ క్వర్క్స్. బిర్యానీ వండుతుంది, అన్ని క్లీన్గా ఉండాలని అనుకుంటుంది. సో స్మాల్ క్వర్క్స్ లైక్ దిస్ వెన్ షీ కనెక్టెడ్ టు ఇట్, ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఆ ఇంట్రెస్ట్ అక్కడి నుంచి వస్తుంది కదా అని చెప్పి. మోర్ తో షీ సచ్ అ గుడ్ యాక్టర్ వెన్ యూ సీన్ ద మూవీస్, అంటే తమిళ్ మూవీస్ కానీ చేసిన తెలుగు మూవీస్ కానీ, షీఈస్ జస్ట్ అ గ్రేట్ యాక్టర్ కాబట్టి ఐ థింక్ దట్ వాజ్ అ బిగర్ ప్లస్ ఫర్ మీ. For us to cast her in this movie, of course. మరి ప్రియదర్శి గారు యాక్చువల్లీ నేను ప్రియదర్శి గారిని చాలా ఎర్లీగానే కలిసి, నేను ఒక 2018-19లోనే కలిసిన. అప్పటి నుంచి పరిచయం, కానీ ఐ థింక్ దట్ హీ ఆల్సో హ్యాడ్ హిస్ జర్నీ. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకేంటంటే ఈ సినిమాకి మది అనే క్యారెక్టర్కి చాలా రూటెడ్ నేటివ్ క్యారెక్టర్ కావాల్సింది. అండ్ దట్ సంథింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ దర్శి గారు అ లాట్. ఐ థింక్ ఆయన పర్ఫార్మెన్స్ బలగం చూసినప్పుడు నాకు ఫేవరెట్ అంటే సేవ్ ద టైగర్స్ క్యారెక్టర్ అయితే ఎంత బిలీవబుల్గా, ఎంత కన్విన్సింగ్గా చేశారో. ఐ ఫెల్ట్ లైక్ ఆ కన్విక్షనే నాకు ఈ క్యారెక్టర్లో కావాలి, యూనో. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు ఇమాజిన్ హిమ్ ఇన్ ద క్యారెక్టర్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఆయన చేసే జోక్స్ రియాక్షన్ కరెక్ట్గా పండింది, యూనో, ఫార్ ద క్యారెక్టర్. సో అండ్ హీ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్, రైట్. మెయిన్లీ ఐ లవ్ హౌ హీ గెట్స్ ద నేటివిటీ ఇన్ హిస్ ఇంప్రొవైజేషన్ విత్ ద డైలాగ్స్ ఆల్సో. మనం ఇంత రాస్తాము కానీ అది ఏదో ఒక చిన్న మ్యాజిక్ చేస్తారు, యూనో, విచ్ ఈ సినిమాకి ఇట్ వాస్ సచ్ అ బిగ్ ప్లస్. ఇప్పుడు మనం మీ గురించి మాట్లాడుకున్నాం, సినిమా గురించి మాట్లాడుతాం. కమింగ్ టు ప్రేక్షకులు, వాళ్ళ వ్యూవర్స్ ఎలా ఉంటారంటే ఒక్కొక్క టైంలో వాళ్ళ మూడ్ చాలా, అంటే అదేంటి మళ్ళీ అది కూడా ఒక మాస్గా మారిపోతూ ఉంటుంది కదా. చిన్న గ్రూప్స్లో కాదు, అందరికీ ఒకటే నచ్చుతుంది, సడన్గా అందరికీ ఒకటే నచ్చకుండా ఉంటుంది. సో ఆ పల్స్ పట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. మరి అప్పుడు స్టోరీ, ఇప్పుడు ప్రేక్షకులు ఏ మూడ్లో ఉన్నారు, ఇది ఎలా వాళ్ళకి నచ్చుతుంది అంటారు? అంటే అది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఒక్కొక్క రిలీజ్ ఒక్కొక్క నెల తర్వాత మారుతూ పోతుంది కదా. కానీ వాట్ ఐ ట్రై టు, నేను కూడా ఆడియన్స్ లాగా బిహేవ్ చేయాలని కోరుకుంటాను. ఒక ఫ్రైడే సినిమా వెళ్తున్నప్పుడు నాకేం ఫీలింగ్ వస్తుంది, ఆ సోషల్గా కమ్యూనల్గా వాళ్ళు నవ్వుతున్నప్పుడు నేను నవ్వుతున్నానా లేదా, వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళు అరుస్తున్నప్పుడు నాకు కూడా అరవాలని ఉందా లేదా. ఇది ఐ థింక్ దట్స్ వాట్ హెల్ప్ మీ. 4 ఏళ్ళలో జస్ట్ వెళ్ళి ఫ్రైడే సినిమా చూడటము, జనాలు ఎట్లా రియాక్ట్ చేసినారని చూడటం అనేది నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. ఎందుకంటే నాకు ఈ 4 years ముందు నేను తెలుగు సినిమాలు ఎప్పుడు చూడలేదు. చూసింది ఒక 3 తెలుగు సినిమాలు. ఆఫ్ కోర్స్ ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, బాహుబలి 1, బాహుబలి 2. సో 4 ఏళ్ళ ముందు అది మాత్రమే చూసినా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగు సినిమా చూడటం అనేది అలవాటు అయిపోయింది, స్టడీస్ అయిపోయింది. అండ్ దట్స్ హౌ ఐ గెస్ ఐఎమ్ ట్రైంగ్ టు రిలేట్ టు ద ఆడియన్స్ ఆల్సో. ఒక మీమ్ వస్తున్నప్పుడు ఆ మీమ్ ఏ సినిమా నుంచి అని కనుక్కొని ఆ సినిమా చూడటము. అప్పుడప్పుడు నేను జస్ట్ బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ పెట్టి చూస్తా, అది ఏ సినిమా నుంచి అని చెప్పి. యూనో దట్ ఇట్స్ సో మచ్ ఫన్ అండి, లైక్ టు జస్ట్ డిస్కవర్ ఒక కొత్త కల్చర్, కొత్త ఇండస్ట్రీని ఎట్లా నేర్చుకోవడం అనేది నాకు చాలా ఫన్ అనిపించింది. అట్లనే ఐ ఫీల్ లైక్ నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నాను. ఐ ఫీల్ లైక్ దట్స్ హౌ ఐ గెట్ ఆడియన్స్ పల్స్ అన్నారు కదా, మేబీ దట్స్ హౌ ఐ ట్రై టు రిలేట్ టు ది ఆడియన్స్. ఎక్కడున్నారు మీరు ఎక్కువ కాలమా? బెంగళూరు అండి, నేను పెరిగిందంతా బెంగళూరు. తెలుగు సినిమాలు చూడలేదు, కన్నడ సినిమాలు చూసారా? లేదు, నేను తమిళోడు యాక్చువల్లీ. సో పెరుగుతున్నప్పుడు తమిళ్ సినిమాస్ అండ్ ఇంగ్లీష్ సినిమాస్. అండ్ అప్పుడప్పుడు బాలీవుడ్ రిలీజెస్, బికాజ్ నేషన్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి. దట్ వాజ్ అంటే చిన్నప్పటి నుంచి ఈ సినిమాలే ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. బట్ ఒక్కసారి ఆఫ్ కోర్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత, ఇక్కడ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత, ఐ థింక్ ఇట్ ఆల్ చేంజ్ టు
వాచింగ్ తెలుగు సినిమాస్. మరి రీ రిలీజ్ అయింది మీరు చూసిన ఏకైక కాదు 3, ఆ 3లో బాహుబలి 1, 2 మళ్ళీ రీ రిలీజ్ అయ్యాయి కదా, చూసారు? I went and watched Epic and it was amazing. నాకేంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను ఎంజాయ్ చేసిన సినిమాకి నాకే నొస్టాలజియా ఫ్యాక్టర్ వచ్చి ఎంజాయ్ చేయడం అనేది, అంటే ఆ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసినందుకు ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఐ రియలీ లవ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ వాస్ సో వెల్ కట్. అంటే ఒక 3 hours 45 minutes, 3 hours 48 minutes దాంట్లో 2 కథలు చెప్పడం అనేది ఐ థింక్ వాజ్ అ గ్రేట్ ఎడిటింగ్ ఫీట్ ఐ ఫీల్. యా, ఇప్పుడు మరి మీరు కూడా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా ఒక సినిమాని తీసుకొస్తున్నారు కదా, మీకు ఇప్పటి నుంచి ఒక క్రెడిబిలిటీ క్రియేట్ కావాలి. స్టోరీ సెలెక్షన్లో అయినా లేకపోతే ప్రొడక్షన్ హౌస్, దాని ప్రమోషన్ అన్నీ కరెక్ట్గా ఉంటే కానీ వాళ్ళు సెట్ అయితే కానీ మీకు ముందు మీ కెరీర్లో ఎలాంటి స్టెప్స్ పడతాయి అనేది కూడా ఒకటి డిపెండ్ అయి ఉంటుంది కదా. దాని ప్లానింగ్ అంతా ఎలా చేసుకున్నారంటే ఈ సినిమాతోనే ముందుకు రావాలి, ఇదే కరెక్ట్ స్క్రిప్ట్ అని అనిపించిందా మీకు? అవునండి, అనిపించింది. ఎందుకంటే ఐ థింక్ లాట్ ఆఫ్ డెబ్యూ డైరెక్టర్స్ వాళ్ళు స్టార్ట్ చేసేది రామ్ కామ్తో. ఎందుకు, అది చాలా రిలేటబుల్ ఉంటుంది అందరికీ. లవ్ స్టోరీ చూడాలంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ సచ్ అన్ యూనివర్సల్ అపీల్ కదా. సో ఐ థింక్ దట్ వాజ్ అ గ్రేట్ మూవ్ ఫార్ మై సెల్ఫ్ టు రైట్ అ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ని ఒక రామ్ కామ్ రాస్తే అందరికీ ఎంజాయబుల్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, యూనో ఫన్ కోసం ఉంటుంది, ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చు స్టోరీని. అదైతే ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ వెరీ కాన్షియస్ డెసిషన్ అది చేయడం అనేది. బట్ మోర్ సో నాకు స్టోరీ నచ్చాలి, నేను పని చేసినప్పుడు నేను ఎంజాయ్ చేయాలి, అది అయితే ప్రయారిటీ ఉండే నాకు. బికాజ్ నాకు రామ్ కామ్స్ అంటే చాలా నచ్చుతాయండి. సో అంటే చిన్నప్పటి నుంచి ద లాట్ ఆఫ్ మూవీస్ దట్ కమ్ అవుట్ ఆర్ మోస్ట్లీ రామ్ కామ్స్ అండ్ ఏ స్టోరీ ఉన్నా ఒక లవ్ ట్రాక్ అయితే ఉంటుంది కదా. సో ఇలాంటి పాయింట్స్ నచ్చుతున్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఈ సినిమా చేసేటప్పుడు సరే ఈ జనానికి ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి, కొత్తగా ఎట్లా చెప్పొచ్చు అనేది ప్రయత్నంగా ఉండింది. సో మీకు ఈ సినిమాలో మీరు రాసుకుంటున్నప్పుడైనా కొన్ని మార్పులు చేర్పులు ఏవో చేసుకుని అంతా ఫైనల్ అయి ఉంటుంది, స్టిల్ ఇంకా ఏమన్నా ఇంకొంచెం మార్చి ఉండొచ్చు అన్న ఫీలింగ్ కలిగిందా ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్? లేదండి, నేను వెనక్కి తిరిగి చూడనండి. ఎందుకంటే ఆ టైంలో యూనో ఆ సెట్ మీద కానీ లేకపోతే ఒక స్క్రిప్ట్ డిస్కషన్లో కానీ ఒక ఫీడ్బ్యాక్లో కానీ నేను చాలా ఓపెన్ ఉంటాను. ఎందుకంటే ఒకరు ఫీడ్బ్యాక్ చెప్తున్నప్పుడు వాళ్ళకి స్టోరీ ఎట్లా నచ్చింది, వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అనేది చెప్తారు కదా. సో ఈవెన్ ఆన్ సెట్ ఒక యాక్టర్కి ఒక ఇంప్రొవైజేషన్ వస్తుందంటే వాళ్ళు కూడా ఆ స్టోరీని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, ఆ సీన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎందుకు ఇట్లా చెప్పాలని ఉంది అనేది అర్థం చేసుకుంటే ఐ ఫీల్ లైక్ బికాజ్ సినిమా అనేది కలిసి చేసే పని కదా, ఒక కొలాబరేటివ్ ప్రాసెస్. సో ఆ ఓపెన్గా ఉండటం అనేది నాకు చాలా హెల్ప్ అయింది, బికాజ్ చిన్న చిన్న మ్యాచ్లు అవుతూ ఉంటాయి సెట్ మీద. సో అండ్ బికాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ నాకు నేర్చుకోవాలనిపించింది మోర్. సో నేను ఫస్ట్ సినిమానే చేస్తున్నాను కదా. సో నాకు తెలియని విషయం మోస్ట్లీ లాట్ ఆఫ్ పీపుల్ కుడ్ నో కదా, లైక్ బికాజ్ మన సినిమాలో చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ పనిచేశారు కాబట్టి ఐ థింక్ ఐ వాజ్ వెరీ ఓపెన్ టు హౌ పీపుల్ సీ ద స్క్రిప్ట్. అంటే వాళ్ళకి ఏం చేస్తే నచ్చే స్టోరీ ఆఫ్ కోర్స్ అది తీసుకున్న తర్వాత సరే ఓవరాల్ ఫిల్మ్కి వర్కౌట్ అవుతుందా లేదా అని చూసి డెసిషన్ తీసుకోవడమే ఐ ఫీల్ లైక్ మేడ్ ద స్క్రిప్ట్. సో రిగ్రెట్స్ అయితే ఏం లేవండి, బికాజ్ ఐ థింక్ దిస్ హోల్ మూవీ ప్రాసెస్ క్రియేటివ్గా ఐ ఫీల్ వాజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ అండ్ బెస్ట్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్. బికాజ్ అందరూ ఐ థింక్ స్క్రిప్ట్ని ప్రేమించి స్టోరీని ప్రేమించి నవ్వాలి, ఫీల్ అవ్వాలి అనే ఒక కోరికతోనే చేసినాం సినిమాని. రైట్. ఫైనలీ ఈ సినిమాని మొత్తం అయిన తర్వాత అయినా ఎప్పుడైనా థియేటర్స్కి ఎంతమంది వస్తారు అండ్ లేదంటే ఇది ఓటీటీలో హిట్ అవుతుందా అని ఒక డౌట్ ఉంటుంది. యూజువల్గా కొన్ని సినిమాలు అక్కడ బాగా పర్ఫామ్ చేస్తాయి, థియేటర్స్లో పెద్దగా చూడకపోవచ్చు. మీకు మీ అంచనా ఎలా ఉంది? అంటే నాకు డెబ్యూ సినిమా కాబట్టి నా అంచనా అంతా ఎగ్జాక్ట్లీ, బట్ ఐ డిపెండెడ్ ఆన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఇన్ ద మూవీ అండి. ఐ థింక్ జాన్వి గారు కానీ, బికాజ్ జాన్వి గారికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈవెన్ దో షీఈ్ యంగ్, షీఈ్ గ్రోన్ అప్ ఇన్ అ ఫ్యామిలీ దట్ హెస్ డన్ జనరేషన్ ఆఫ్ సినిమా కదా. సో ఐ డిపెండెడ్ ఆన్ దీస్ పీపుల్, ట్రస్టెడ్ దీస్ పీపుల్, బికాజ్ నా విజన్కి తగ్గట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో ఐ థింక్ మా టీమ్ ఆదిత్య మెరుగు గారు ఉన్నారు, మా కో ప్రొడ్యూసర్, ఆయన కూడా the kind of each decision that he takes, it's also caring for okay cinema బాగా రావాలి, మనం అనుకున్నట్టు జరగాలి. సో దానికి ఏం బెస్ట్ డెసిషన్ అనేది ఇట్స్ ఆల్వేస్ కమ్యూనికేట్ విత్ ఎవ్రీ వన్ అండ్ మేక్ అండ్ ఒక బెస్ట్ డెసిషన్ తీసుకోవాలనే ఒక డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది. సో దట్ రియలీ హెల్ప్ మీ యాజ్ అ డెబ్యూ డైరెక్టర్ అండి. సో
ఈ సినిమా చూడాలి అనుకుంటే ప్రేక్షకులకి ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎందుకు చూడాలనిపిస్తుంది, వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇది చాలా బాగుందని చెప్పారు అంటే ఏ విషయాల మీద చెప్పుకుంటారు, మౌత్ టాక్ ఏ రకంగా వెళ్తుంది అది చెప్పారు. అంటే స్పాయిలర్ ఇవ్వకుండా కష్టం, కానీ ఐ కెన్ టెల్ యూ దట్ ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ స్వీట్ ఫిల్మ్ అబౌట్ అ కపుల్. ఆ జంట మధ్య ఎలాంటి గొడవలు అవుతాయి అని, కానీ గొడవలే సినిమా కాదు. ఓకే, సో వాళ్ళు తీసుకునే డిసిషన్స్ బట్టి ఉంటుంది. ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఒక లెట్స్ సే ఒక అరేంజ్ మ్యారేజ్ అయినప్పుడు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అది ఆ కపుల్ ఎలా రియాక్ట్ అవుతారు, ఆ రియాక్షన్కి స్టోరీ ఎలా జరుగుతుంది అనేది ఐ ఫీల్ లైక్ ఈస్ ద మోస్ట్ మార్కెటబుల్ థింగ్ ఫర్ దట్. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఐ వుడ్ సే దట్ వెన్ యూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ మీరు ఒక స్మైల్తో వెళ్ళిపోతారండి. ఓకే, అంటే పడి నవ్వుతారా అవన్నీ చెప్పాను, కానీ ఆల్వేస్ యూల్ హ్యావ్ అ స్మైల్ ఇన్ ఎవ్రీ సీన్, ఎందుకంటే రిలేటబుల్గా ఉంటుంది. లేకపోతే ఈ సీన్ నా లైఫ్లోనే జరిగిందిరా అని ఒక ఫీలింగ్ రావచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఫన్ అయితే చాలా ఉందండి సినిమాలో, బికాస్ సుమ గారు ఉన్నారు సినిమాలో. అండ్ ఆవిడ హర్ క్యారెక్టర్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టోరీ, లైక్ ఫార్ ద ప్లాట్ ఆఫ్ ద మూవీ. ఓకేనా, బేసిక్లీ ఆ క్యారెక్టర్ ఈ జంట మధ్య ఎట్లొస్తుంది అనేది కూడా పార్ట్ ఆఫ్ ద బిగర్ స్టోరీ ఆఫ్ కోర్స్. ఇంకా ఏం స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నారు, నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా? అంటే నేను 15 ఏళ్ళ నుంచి రాస్తున్నా కాబట్టి చాలా ఉన్నాయండి, కానీ ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్ ఆ సిచ్యువేషన్కి నాకు ఎలా ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే ఏ ప్రొడ్యూసర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ ఎవరితో సినిమా చేయొచ్చు, ఇవన్నీ చూసి కేర్ఫుల్గా ఆఫ్ కోర్స్ డెసిషన్ తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటెన్షన్స్, చాలా సినిమాలు ఉన్నాయి చేయాలని. ఒక డైరెక్టర్ అడుగు పెడుతున్నప్పుడు కెరీర్ ఎట్లుండాలరా అని ఒక ఫీలింగ్ వస్తున్నప్పుడు లాట్ ఆఫ్ డ్రీమ్ మూవీస్, లైక్ ఈ జానర్ ట్రై చేయాలి, లేకపోతే ఈ యాక్టర్ పని చేయాలి, ఇవన్నీ కుదరాలి ఫర్ మీ టు సే ఈ సినిమాని చేస్తున్నా అని. బట్ చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి, చాలా ఐడియాస్ ఉన్నాయి. ఫిక్స్ అయ్యారు ఇదే కెరీర్ అని? ఎప్పటి నుంచో అండి. అదే 10th క్లాస్ అది మామూలు విషయం కాదు, ఇది అంత చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయ్యారంటే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.